మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఆడపిల్లలు కొన్ని సందర్భాల్లో తెగించకపోతే తప్పదు అని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలా మనం పడుండడం కూడా కరెక్ట్ కాదు, తెగించాలి అంటూ ఉంటారు. బట్ ఏ ఏ విషయాల్లో ఆ స్థాయి దాకా వెళ్ళొచ్చు అంటారు? ఎందుకంటే కొన్ని బౌండరీస్ ఉంటాయని చెప్తూ ఉంటాం కాబట్టి ఒకసారి దీని గురించి. తెగించటం అనే మాట కొద్దిగా నెగిటివ్ కోణంలోంచి వైబ్స్ ఇస్తుంది. దానికంటే నేనేమంటానంటే తెగింపు అనే దానికంటే ఒక క్లారిటీ, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, తనకేం కావాలి, తనకి ఎంతవరకు తెలుసు, ఈ ఒక ఆ క్లారిటీ, ఒక స్పష్టత. క్లారిటీ అంటే అదే కదా, తను ఏం చేస్తుంది, తనకేం కావాలి, తను ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఒక స్పష్టత ఉంటే గనక దాన్ని బేస్ చేసుకుని తన నిర్ణయాలు తీసుకోవటం ఉంటే గనక అది కొందరు నచ్చని వాళ్ళు అప్పుడు దాన్ని తెగింపు అంటారు. అర్థమైందా? ఇప్పుడు తనకి ఏదో చదవాలని ఉంది, ఇంట్లో వాళ్ళు ఏదో చదవమంటారు. ఊరికే ఎగ్జాంపుల్కి అనుకుందాం, తనకి ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకోవాలని ఉంది, దాంట్లో అదేంటి వెంటనే ఉద్యోగాలు రావు, లేకపోతే అదంతా సెటిల్ అవ్వటానికి త్వరగా కుదరదు అని చెప్పి ఏ ఇంజనీరింగో మెడిసినో కామన్గా చదవమంటుంటారు కదా పేరెంట్స్. అట్లా కాకుండా అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళని ఒప్పించగలిగే ఒక స్పష్టత, అంటే తనకెంత క్రియేటివిటీ ఉంది, తను దాన్ని ఎందుకు ఎంచుకుంటుంది, తను ఆ నిర్ణయానికి ఎందుకు రాగలిగింది అనేది చక్కగా చెప్పి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన డెసిషన్ మీద తనకు ఆ స్పష్టత ఉంటే గనక తప్పు లేదు. ఓకే. అలాగే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా, లేదంటే ఇప్పుడు ప్రేమలో పడతారు, తనకి ఒక స్పష్టత వస్తుంది, ఇతనితో నేను జీవితాంతం ఉండలేను అని చెప్పి బ్రేకప్ చేసుకుంటుంది. మోసం చేసిందంటారు, లేకపోతే కొన్నాళ్ళు తిరిగి వాడుకుని అతన్ని ఖర్చు పెట్టించి వదిలేసిందంటారు. బట్ ఆ అమ్మాయికి అట్లీస్ట్ ఎందుకు నేను ఇతని నుంచి బ్రేకప్ అవుతున్నాను అనే ఒక స్పష్టత. నిజంగా ఇప్పుడు ముందు నేను చెప్పినవి చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే ఏంటి, టైం పాస్ ప్రేమలు. అవునా? వాళ్ళకి అబ్బాయికి ఇలా అమ్మాయిలకి క్లియర్గా తెలుసు, వీళ్ళని మేము పెళ్లి చేసుకోం, వీళ్ళతో మేము లైఫ్ లాంగ్ ఉండం, వీళ్ళని తీసుకుని వెళితే మా పేరెంట్స్ ఒప్పుకోరు, ఇవన్నీ తెలిసి కూడా టైం పాస్ ప్రేమలు ఉంటున్నాయి ఇప్పుడు ట్రెండ్లో. కాలం మారిపోయింది కాబట్టి. అలా కాకుండా మనకి నిజంగా ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణించదలుచుకుని మనం ఒక స్నేహం ప్రేమగా అట్లా మారినప్పుడు ఆ ప్రయాణంలో ఇతనితో నాకు సెట్ అవ్వదు, ఇతని టైపు, ఇతని మనస్తత్వం నాది, మేమిద్దరం కలిసి ఉండలేం, ఉప్పు నిప్పులాగా అయిపోతుందని ముందే తెలిసినప్పుడు ఆ బ్రేకప్ చెప్పటం అనేది ఆ స్పష్టత. అర్థమైందా? అప్పుడు ఆ తెగింపు ఉండాలి. అంటే ఏంటి, అప్పుడు నలుగురు ఏమనుకుంటారో, ఇన్నాళ్ళు ఇతనితో స్నేహం చేసి ప్రేమగా అదంటే లవర్స్ లాగా ఉండి తిరిగి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఏమనుకుంటారో అని ఒక హుక్కులాగా, అంటే తగిలిచ్చేసుకున్నాం కదా, వదిలించుకోవటానికి లేదు అన్న భావన అవసరం లేదు ఆ క్లారిటీ ఉన్నప్పుడు. ఇది ఒక రకం. ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కన్నా అని ఇది ముందు తెలిస్తే. బట్ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ అయినా మనకి చాలామందికి చాలా మట్టుకు ఏం తెలియదు. 24 గంటలు కలిసి ఉన్నప్పుడే మొత్తం అసలు ఎవరు ఏంటి అనేది బయటకు వస్తూ ఉంటుంది, నిజమైన వ్యక్తిత్వం. సో ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మనకి కలిసి ఉండే పరిస్థితులు లేవు, అనుమానం అని కానీ, లేకపోతే శాడిజం అని కానీ, లేకపోతే ప్రతిదానికి ఏదన్నా అంటే కుదరట్లేదు అన్నప్పుడు తన వంతుగా ఎంతవరకు ప్రయత్నం చేయాలి నిలబెట్టుకోవటానికి, అలాగే ఆత్మాభిమానం ఉంచుకోవటానికి ఎంత, ఎక్కడ బౌండరీ సెట్ చేసి ఇక వీళ్ళతో నేను ఉండలేను అనేది ఎప్పుడు అనుకోవాలి అన్నది కూడా ఆ ఒక రకమైన నిర్ణయానికి రావటం కూడా తెగింపు కిందే వస్తుంది. సో అయితే ఇక్కడ తెగింపు నెగిటివ్గా ఎందుకు వినిపిస్తుంది అనేది, ఎందుకంటే ఊరికే అంటే ఏంటి, సరిదిద్దుకోగలిగిన వాటికి, సరి చేసుకోగలిగిన వాటికి, మాట్లాడుకుంటే సరిపోయే వాటికి, లేదా తెలిసి తెలియని ఒక అంటే ఏదో అనుకుంటూ అది నిజం కానప్పుడు ఇలా ఒక భ్రమలో ఉంటా, లేకపోతే అపార్థాలతో ఇలాంటి వాటితో కాపురాలని మంచి మంచి అంటే రిలేషన్షిప్స్ని
పాడు చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. అవునా? సో నిజంగా నువ్వు ఒక నిలబెట్టుకోవాలనుకునే ప్రయత్నానికి కూడా కుదరనప్పుడు నీ జీవితానికి నువ్వు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఒక స్టెప్ ముందుకి ముందుకేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కెరియర్‌లో ముందుకెళ్ళాలని ఉంది. దానికి సహకరిస్తాము అని చెప్పి భర్త, అత్తమామలు పెళ్ళికి ముందు ఒప్పుకుని, తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకేం చేస్తదిలే అన్నట్టు నువ్వేం చేయటానికి వీల్లేదు. ఇంట్లో ఉండే ఇదేంటి పిల్లల్ని, ఇల్లుని చూసుకో ఇట్లా చెప్పేవాళ్ళుంటారు. ముందు ఈ అమ్మాయి ఎక్స్‌ప్రెస్ చేసి వాళ్ళు దానికి సహకరిస్తామని చెప్పి, నీ ఇష్టం వచ్చినట్టు కెరియర్‌లో నువ్వు ముందుకెళ్ళొచ్చని చెప్పి, తర్వాత ఏదో ఒక వంకలు పెట్టి మానిపించడం అనేది అప్పుడు కరెక్ట్ అవ్వదు. మనం ఎవరిని అడిగినా మనం అది. ఎందుకంటే ఈ అమ్మాయి యాంబిషన్ అది. ఈ అమ్మాయికి ఒక కోరిక. ఇంటితో పాటు కెరియర్ కూడా బిల్డ్ చేసుకోవాలి అనేది. మనం దాన్ని కాలరాసే హక్కు లేదు కదా! తన లైఫ్ ఎట్లా లీడ్ చేయాలో తనకు తెలుసు. ముందే చెప్పింది తన డ్రీమ్స్. నువ్వు సహకరిస్తానని చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండకుండా పెళ్ళైన తర్వాత ఎక్కడా పోతారులే ఆ వంక చెప్పి ఈ వంక చెప్పి మానిపించడం ఇవన్నీ అంటే నేనేమంటానంటే ఏ రకంగా అయినా సర్దుబాటు చేసుకుని వాళ్ళ కలల్ని కోరికల్ని వాళ్ళు అందుకోవటానికి సహకరించాలి. ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఒకవేళ నిజంగా పరిస్థితులు అనుకూలించక మానేయాల్సి వస్తే మనస్ఫూర్తిగా మానేయాలి తప్పితే వీళ్ళు చెప్పారనో వాళ్ళు చెప్పారనో ఇష్టం లేక మానేయటం అది కరెక్ట్ కాదంటాను నేను. ఇప్పుడు మానేయాల్సి వస్తే పిల్లల్ని చూసుకోవటానికి ఉద్యోగం మానటంలో తప్పే ఉందమ్మా, అవునా? అది నీ ఇష్టం. బట్ నేనేమంటానంటే నీకు అస్సలు మానటానికి ఇష్టం లేకుండా ఉన్నప్పుడు అది కూడా భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని సెట్ చేసుకోగలగాలి ఎలా అనేది. ఇకపోతే ఒక వ్యక్తి మనతో ఉంటే మనం ఎలా ముందుకు సాగుతున్నాం, లేకపోతే ఎలా సాగుతాము, అడ్జస్ట్మెంట్స్ కాంప్రమైజ్లు అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్. గొడవలు వస్తాయి, వచ్చినప్పుడు ఎంత బాగా హ్యాండిల్ చేసుకుంటారనే దాని మీద భార్యాభర్తలు కలిసి ఉంటున్నారా విడిపోతున్నారా అనేది నిర్ణయం అవుతుంది. ఇక్కడ పెద్ద తెగింపు అనే పదానికి పెద్ద అంటే అంత అవసరం లేదు. లేదు. కానీ కొంతమంది ఉంటారు అనుమానం, అస్సలు రెస్పెక్ట్ అనేది కానీ ఒకటంటే ఒక ఇంట్లో ఒక సోఫా ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక భార్య ఉంది, అంతే. అసలు ఒక గుర్తింపు కానీ ఒక తిన్నావా ఉన్నావా అనే ఒక పలకరింపు కానీ అంటే ఉంటుంది గ్రాంటెడ్. అట్లా ఉన్నప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలకు మాత్రం నీకు తెగింపు అనేది అవసరం అవుతుంది ఆడపిల్లకి. కొంతమంది శాడిస్టులు ఉంటారు, వాళ్ళు గీసిరి గీత దాటకూడదు, వాళ్ళకి నచ్చిందే కట్టుకోవాలి, వాళ్ళు చెప్పిందే వండాలి. అంటే ఇక యువతల అంటే రోబో, యువతల మనిషి ఒక ఫీలింగ్స్ ఉంటాయి, ఒక ఎమోషన్స్ ఉంటాయి, తనకి ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు కూడా కోరికలు కలలు అన్నీ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకు అదేం ఉండదు. ఎంతసేపు నార్సిస్టిక్ లాగా తన అవసరాలు తన పనులు తన కోసం ఆ మనిషి ఉంది అంటే ఇక పని మనిషికి భార్యకి పెద్ద తేడా ఉండదు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, ఏముంది మేము ఉన్నదానికి లేని దానికి ఏం తేడా లేదు, ఒక వంట మనిషిని పని మనిషిని పెట్టేస్తే నేను లేకపోయినా పర్వాలేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి ఇంట్లో ఇక అసలు ఆ తల్లి స్థానానికి కానీ భార్య స్థానానికి కానీ ఒక ఆ హోదా ఆ గౌరవం ఉండదు, పనులకు మాత్రమే అన్నట్టు ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు నువ్వు ఏదన్నా నిర్ణయం తెగింపుగా తీసుకుని నీ లైఫ్ని నీకు నచ్చిన టర్మ్స్లో నీకు నచ్చినట్టుగా బ్రతకాలి అని అనిపిస్తే తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక చలనం లేని బొమ్మలాగా ఇక లైఫ్ లాంగ్ ఉండడం కంటే చూడు పచ్చడి మెతుకులు వేసుకుని తిన్నా తృప్తిగా ఉండాలి. అది అంతే తప్పితే బంగారు పంజరంలో ఉన్నట్టుగా ఉంటే ఎవరికి ఆ తృప్తి ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు. సో కాబట్టి అమ్మాయిలు తెగించాలి, కానీ తెగింపు ఉండాలి అన్నాం కదా అని చీటికి మాటికి అంటే అర్థం చేసుకోవాల్సిన విషయాల్లో అవగాహన ఉండాల్సిన విషయాల్లో కొంచెం సర్దుకుపోతే ఇద్దరూ కలిపి కాపురం చక్కగా ఉంటుంది అన్న విషయాల్లో తెగింపు ఉండాలి కదా ఆడపిల్లలకి అన్నామని ట్యాట్ అని అన్నీ తెంపుకుపోతే కుదరదు, అవునా? దీని అంతటికి అసలు నాకేం కావాలి, నేనేం చేస్తున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, ఇలా ప్రతి ఆడపిల్లకి ఒక స్పష్టత అనేది ఉండాలి. అది జీవితం పట్ల ఒక అవగాహన స్పష్టత ఉన్నప్పుడు అవసరమైనప్పుడు తెగింపు నిర్ణయాలు తీసుకోవచ్చు తన జీవితం కోసం. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. ఎందుకంటే చాలామందికి మీరు అన్నట్టుగానే ఇప్పటికీ కూడా ఈ జనరేషన్లో కూడా
చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. హస్బెండ్ దృష్ట్యా కానివ్వండి, అత్తమామల రీత్యా కానివ్వండి, లేదంటే పేరెంట్స్ ఒక కోర్స్ తీసుకోమని వీళ్ళు ఇంకొక కోర్స్ తీసుకుంటామని, ఇలా ఒక్కొక్కరు సైకలాజికల్గా తెలియకుండా డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంటుంది. అటువంటప్పుడు నిజంగా క్లారిటీ అనేది ఉంటే తెగించడానికి కొంచెం స్కోప్ ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. కెరియర్ బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరికైనా సరే ఒకవేళ పర్సనల్ అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే కెరియర్ దృష్ట్యా కానివ్వండి, లేదా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఇష్యూస్ కానివ్వండి, లేదా ఆడపిల్లలకి సంబంధించి కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఒకసారి మాట్లాడి ఈ డైలమాల నుంచి బయటికి రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళు కానివ్వండి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. తప్పకుండా ఉషా. ఇండివిజువల్, కపుల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ థెరపీ అంటే మొత్తం ఫ్యామిలీకి కౌన్సిలింగ్ అవుతూనే ఉన్నాయి. జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఎలాంటి కౌన్సిలింగ్ అయినా సరే అపాయింట్మెంట్ అన్ని డీటెయిల్స్ ఫిక్స్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే పర్సనల్ అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే విజయ పెద్దన గారితో ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి కౌన్సిలింగ్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. ఇంకెవరైనా ఆఫ్లైనే కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.